నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. వరంగల్లో రైతు డిక్లరేషన్, హైదరాబాద్లో యూత్ డిక్లరేషన్, చేవెళ్లలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్, కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్. ఎన్నికలప్పుడు అరచేతిలో వైకుంఠం చూపించారు, అధికారంలోకి వచ్చాక ఆదమర్చారు. చూస్తుండగానే 2.5 ఏళ్ల సమయం పూర్తయిపోయింది. అందుకే రేవంత్ సర్కార్పై జంగ్ సైరన్ మోగిస్తున్నాయి విపక్షాలు. పాలకులు మాత్రం ఖజానా ఖాళీ అంటూ రాగం అందుకుంటున్నారు. చెప్పింది ఒక్కొక్కటిగా చేస్తున్నామంటూ ప్రతిపక్షాలకు కౌంటర్ ఇస్తున్నారు. ఇంతకీ 2.5 ఏళ్లలో కాంగ్రెస్ సర్కార్ చేసిందేంటి? రానున్న రోజుల్లో చేయాల్సింది ఏంటి? రేవంత్ పాలనపై సామాన్య ప్రజానీకం ఏమనుకుంటున్నారు? 6 గ్యారంటీలు అవుట్ ఆఫ్ కవరేజ్ పై ఇవాల్టి స్పెషల్ డిబేట్. ఎన్నికలప్పుడు బాండ్లు రాసిచ్చారు, ఇప్పుడేమో బాబోయ్ అంటున్నారు. నాడేమో సంపద సృష్టిస్తామన్నారు, ఇవాళ ఖజానా ఖాళీ అంటున్నారు. 6 గ్యారంటీలపై హస్తం లీడర్లు షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల హుజూరాబాద్ వేదికగా మంత్రి పొంగులేటి చేసిన కామెంట్లు పెనుదుమారం రేపుతున్నాయి. ఎన్నికల వేళ ప్రజలకిచ్చిన హామీలపై చేతులెత్తేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం అనేక హామీలు ఇచ్చింది. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ, 3 లక్షల వరకు వడ్డీ లేని పంట రుణాలు, ఏటా జాబ్ క్యాలెండర్, తొలి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, మెట్రో రైల్ ఛార్జీల్లో మహిళలు, వృద్ధులు, దివ్యాంగులకు 50% రాయితీ వంటి ప్రజాకర్షక హామీలతో పవర్లోకి వచ్చింది కాంగ్రెస్. అధికారంలోకి వస్తే సీఎం క్యాంప్ ఆఫీస్లో ప్రతిరోజు ప్రజా దర్బార్ నిర్వహిస్తామన్నారు హస్తం లీడర్లు. నిరుపేద హిందూ మైనారిటీ ఆడబిడ్డలకు పెళ్లి కానుకగా ₹1,00,000తో పాటు 10 గ్రాములు అంటే తులం బంగారం ఇస్తామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులను ఆధునీకరించి మెరుగైన ఉచిత వైద్యం అందిస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఓపీఎస్ పద్ధతిని అమలు చేస్తామని కూడా చెప్పుకొచ్చారు. వాస్తవానికి 6 గ్యారంటీల్లో 30% కూడా అమలుకు నోచుకోలేదంటోంది ప్రతిపక్షం. కొత్త కొలువులు లేవు, హామీల ఊసే లేదంటోంది. ప్రజాపాలన మాటల్లోనే కానీ చేతల్లో కనిపించడం లేదని విపక్షాలు భగ్గుమంటున్నాయి. జనాల్లో కూడా అసంతృప్తి ఆగ్రహ జ్వాలలై రగులుతోంది. ఆ వ్యతిరేకతే ప్రతిపక్షాలైన బీఆర్ఎస్, బీజేపీ విజయాలకు బాటలు వేస్తోందనే భయం గాంధీ భవన్లో స్పష్టంగా కనిపిస్తోంది. వాస్తవానికి ఎన్నికల మేనిఫెస్టోలో రైతులకు ఎకరాకు 15,000, కౌలు రైతులకు 12,000 ఇస్తామన్నారు. కానీ ఇవాల్టి కూడా అమలు కావట్లేదు. 2 లక్షల రుణమాఫీ అందరికీ జరగలేదు. అనేక మంది ఇప్పటికీ బ్యాంకుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. అధికారంలోకి వచ్చి 3 ఏళ్లుగా వస్తున్నా హామీలు అమలు కావడం లేదు అంటోంది బీఆర్ఎస్ పార్టీ. రాష్ట్ర వ్యాప్తంగా గులాబీ దళం పాలకులను నిలదీస్తోంది. రేవంత్ 2.5 ఏళ్ల పాలన ఎదురుచూపుల పాలనగా మారిందని బీజేపీ లీడర్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఒక్కొక్కటిగా హామీలను అమలు చేస్తున్నామంటున్నారు హస్తం లీడర్లు. మరి రానున్న రోజుల్లో రేవంత్ సర్కార్పై ఒత్తిడి తప్పదు అంటున్నారు విశ్లేషకులు. ఇక ఇదే అంశంపై వాటి మన డిబేట్లో కూడా మాట్లాడదాము. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కసుబా శ్రీనివాసరావు గారు, అండ్ బీఆర్ఎస్ నాయకులు కాంబోజ్ వెంకటేశ్వర్ గారు, బీజేపీ నాయకులు అందెం రామరెడ్డి గారు మనతో జాయిన్ అయ్యారు, అండ్ సీనియర్ విశ్లేషకులు నర్రా విజయ్ గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్కారం అండి అందరికీ. రైట్, ముందుగా శ్రీనివాసరావు గారు మీతో స్టార్ట్ చేద్దాం సార్. ఎన్నికల సమయంలో మీరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు, హామీలు ఇవన్నీ కూడా 100 రోజుల్లోనే మీరు అమలు చేసి తీరుతామని చెప్పేసి బాండ్లు కూడా రాసిస్తే పాపం తెలంగాణ ప్రజలు నిజమే అనుకొని నమ్మి మీరు వస్తే ఏదో వాళ్ళ జీవితాల్లో వెలుగులు వస్తాయని చెప్పి మీ అందరికీ ఓట్లేసి మీకు అధికారం కట్టబెట్టారు. కానీ మరి పాలకులకు నిజంగా మతిమరుపు వచ్చిందా? ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అటకెక్కాయి ఎందుకు అని వాళ్ళు ప్రతిపక్షాలు కానీ ఇటు ప్రజలు కానీ అడుగుతుంటే కాంగ్రెస్ నేతల నుంచి వచ్చేటువంటి ఆన్సర్ ఏంటయ్యా అంటే గత ప్రభుత్వం చేసినటువంటి అప్పు ఖజానా ఖాళీ అయింది, సో దీంతో మేము ఈ హామీలన్నీ అమలు చేయలేకపోతున్నాము అని స్టాండర్డ్ ఆన్సర్. సీఎం నుంచి కింది స్థాయి నేతల వరకు అందరూ ఒకటే ఆన్సర్ చెప్పుకుంటూ వస్తున్నారు. మరి మీరందరూ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి నేతలే కదా, మరి మీరు ఎన్నికలప్పుడు హామీ ఇచ్చేటప్పుడు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, మన ఖజానా పరిస్థితి తెలియకుండానే ఈ హామీల వర్షం గుప్పించారా? ప్రజలని మీరు ఓట్లు దండుకున్న తర్వాత ఇప్పుడు మోసం చేస్తారా అనేటువంటి ప్రశ్నకు మీ సమాధానం ఏంటి శ్రీనివాస్ గారు? మ్యూట్లో ఉన్నారు సార్. నమస్తే అండి, మీకు మాతో పాటు ప్యానెల్లో ఉన్న పెద్దలకు, అదేవిధంగా రాజ్ టీవీ వీక్షకులకు అందరికీ కూడా శుభ సాయంత్రం. మీరు 6 గ్యారంటీల మీద యూటర్న్ తీసుకుంటారని మీరు పెట్టినటువంటి చర్చలో ఇట్లా వాస్తవం లేదు. 6 గ్యారంటీ అమల్లో ఇప్పటివరకు మీరు చెప్పినటువంటి ఇంట్రడక్షన్లో టోటల్గా మీరు చెప్పినారు, మీ వ్యూ చెప్పినారు. అయితే ప్రభుత్వ పరంగా కూడా మీరు కొద్దిగా దీన్ని చూడాలి. 22,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేయడం జరిగింది. రుణమాఫీలో భాగంగా ఉచిత బస్సు
నడుస్తోంది. గృహజ్యోతి ఏదైతే 200 యూనిట్ లోపలికి ఉన్నటువంటి వాళ్లకు ఉచిత విద్యుత్ అందుతుంది. తర్వాత సిలిండర్ 500 రూపాయలు సిలిండర్ అందజేయడం జరుగుతుంది. సన్న బియ్యం ఇస్తుండ్రు, రేషన్ కార్డ్స్ ఇచ్చిండ్రు. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు తొలి విడత అయిపోయింది, రెండో విడత ప్రారంభం కాబోతున్నాయి. అంటే 2.5 సంవత్సరాలుగా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం కానివ్వండి, రైస్ సన్న బియ్యం ప్రజలకు అంటే అంతకుముందు ఇస్తున్నటువంటి బియ్యానికి సన్న బియ్యం రూపంలో ఇస్తున్నారు, అది కానివ్వండి. రేషన్ కార్డ్స్ ఎన్ని రేషన్ కార్డ్స్ ఇచ్చింది అనేది ఒకసారి చూసుకోండి. గత ప్రభుత్వం ఎన్ని ఇచ్చింది 9 సంవత్సరాలుగా, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన ఈ సంవత్సరంన్నర కాలం అయింది రేషన్ కార్డ్స్ మొదలుపెట్టి ఎన్ని ఇచ్చిండ్రు. ఇప్పుడు 15th ఆగస్ట్ నుంచి ఆసరా పెన్షన్స్ ఇవ్వుతున్నారు ముందు. అంటే అమలు పరచడంలో జాప్యం జరిగినటువంటి మాట వాస్తవం, కానీ ఏది కూడా మాట తప్పకుండా ముందుకు పోయే ప్రయత్నంలో కూడా కాంగ్రెస్ నేతృత్వంలోని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముందు చూపుతోటి ఉన్నది, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. అయితే 22,000 కోట్ల రూపాయల రుణమాఫీలో దానికి కొన్ని ఏదైతే మనం విధి విధానాలు ఏర్పరచుకున్నామో దాంట్లో భాగంగా 22,000 కోట్ల రూపాయల వరకు ఇవ్వడం జరిగింది. పూర్తి స్థాయిలో ఇవ్వాలని కాలేదు. 2 lakhs అబవ్ ఉన్నటువంటి వాళ్ళు పే చేసినటువంటి వాళ్లకు కొంతమందికి ఇంకా వరకు రాలేదు. దాని మీద కూడా ఆలోచన ఉన్నది. కాకపోతే ఉన్నటువంటి బడ్జెట్ గురించి అంటే మేము మాట్లాడితే గత ప్రభుత్వం చేసిన అప్పులు అని అంటారు కదా, గత ప్రభుత్వం అప్పులు ఒకటే కాదండి, మిగిల్చిపోయిన బిల్లులు కూడా ఉన్నాయి. 3 సంవత్సరాలు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు, వాళ్ళు పెండింగ్ పెట్టిపోయారు 3 years. ఆ 3 years తర్వాత వాళ్ళు అనేకమైనటువంటి బిల్లులు గ్రామ పంచాయతీకి సంబంధించిన పంచాయతీరాజ్ మన గ్రామ పంచాయతీలకు సంబంధించిన బిల్లులతోటి మొదలు పెడితే అన్ని బిల్లులు 1,00,000 కోట్ల పైచిలుక బిల్లులు పెండింగ్ పెట్టిపోయారు. ఆ బిల్లులు పే చేసుకుంటూ గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులకు మిత్తిలు కట్టి ఇంట్రెస్ట్ కట్టుకుంటూ కొత్తగా చేయాల్సినటువంటి ప్రాజెక్టులకు చేయాల్సినటువంటి పనులకు వాటికి సమకూర్చుకుంటూ ఇచ్చినటువంటి 6 గ్యారంటీల అమలు పరచడం లోపల పూర్తి స్థాయిలో అమలు పరచడానికి ప్రయత్నం జరుగుతుంది. దాంట్లో కొన్ని అమలు జరిగినాయి, మిగిలిన అమలు జరగాల్సి ఉన్నాయి. రైట్, శ్రీనివాస్ గారు ఒకటే నిమిషం. యూత్ డిక్లరేషన్ లో ఇచ్చినటువంటి ఉద్యోగాలు 2 లక్షలు ఏదైతే ఫజల్ కమిషన్ ఇచ్చినటువంటి ఆ రిపోర్ట్లు 1,95,000 ఉద్యోగాలు ఫుల్ఫిల్ చేస్తామని చెప్పినరో దాంట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిపోయినటువంటి నోటిఫికేషన్లు మేము ఇచ్చినవి కలిపి 68,000-69,000 ఉద్యోగాలను నింపడం జరిగింది. నాకు ఒక క్లారిటీ ఇవ్వండి శ్రీనివాస్ గారు. ఈ యూత్ డిక్లరేషన్కి వచ్చేసరికి 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరానిక 5 ఏళ్లక మీరు చెప్పింది? సంవత్సరానికి 2 లక్షలని ఎక్కడ చెప్పలేదండి. అప్పటి వరకు నోటిఫైడ్ అయినటువంటి ఉద్యోగాలు ఖాళీ సంఖ్య 1,94,000-95,000 ఉన్నాయి. అసెంబ్లీలో జరిగినటువంటి చర్చలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జరిగిన దానిలో మళ్ళా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏర్పడ్డ ఖాళీలు ఉంటాయి కదా, అవి కల్పిస్తామని కలిపి 2 లక్షలని ఎన్నికల ముందు చెప్పారు. ఎన్నికలు అయిన తర్వాత అవి ఫుల్ఫిల్ సంవత్సరానికి 10 లక్షల ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయండి. 5 సంవత్సరాల 10 లక్షల ఉద్యోగాలు వస్తాయా? రావు కదా. ఏవైతే అప్పటి వరకు మిగిలి ఉన్నాయి 9 సంవత్సరాల నుంచి రిక్రూట్మెంట్ లో మిగిలిపోయి ఉన్నాయి, అవి రిక్రూట్మెంట్ చేయలేదు కాబట్టి వాటిని రిక్రూట్ చేస్తామని చెప్పారు. ఇప్పుడు మొన్ననే ఇప్పుడు పోలీసులకు సంబంధించి కూడా 7,000 ఉద్యోగాలు వేశారు. 19,000 ఖాళీలు ఉంటే 7,000 వేశారు. మొత్తం వేయడానికి కొన్ని సాంకేతిక పరమైనటువంటి సమస్యలు ఉన్నాయి. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు నియామక పత్రాలు ఇచ్చింది అంటే ఉద్యోగాలు ఇచ్చింది 70,000 అని చెప్తా ఉన్నారు కదా కాంగ్రెస్ నాయకులు. ఇందులో 68,000, 69,000 ఇందాక సీఎంఏ చెప్పారులేండి 70,000 అని చెప్పారు. మేము నోటిఫికేషన్ చేసి ఇచ్చినవని చెప్పండి. ఓకే, మరి మీరు ఇచ్చినవి ఎన్ని అని అంటే కండక్ట్ చేయడం, పోస్ట్ పోన్ చేయడం అవన్నీ జరిగే తతంగమైన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వడం, డిఐసి కొత్తగా పెట్టడం, ఆ తర్వాత ఇంకా వేరేటువంటి ఫిలప్స్ అనేటివి అయినాయి. మరి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్లను మీరు నియామక పత్రాలు ఇచ్చి అవి మీరే ఇచ్చినట్టుగా మీ ఖాతాలో వేసుకుంటే ఎట్లాగా? అది బీఆర్ఎస్ హయాంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు కదా, అక్కడ రాసినటువంటి ఎగ్జామ్స్ కదా. వాళ్ళు నియామక పత్రాలు ఇచ్చిపోతే మేము అడ్డం పడలేదు కదండి. అక్కడ వాళ్ళు నియామక పత్రాలు వాళ్ళు ఇచ్చే ఉద్దేశం లేక ఆపుకుంటూ వచ్చిండ్రు, దాన్ని పూర్తి చేసినాం. మళ్ళీ వాళ్ళకి నియామక పత్రాలు ఇచ్చేది కాదు. ఎన్నికలు ఇదే విధంగా ఎగ్జామ్స్ అవుతూనే పోతూ ఉండేది. ఎగ్జామ్స్ పెట్టడం, క్యాన్సిల్ చేయడం, పేపర్ లీక్ చేయడం, క్యాన్సిల్ చేయడం, మళ్ళీ ఎగ్జామ్స్ పెట్టడం, ఈ తతంగాన్ని ఆపేసి పెట్టినాం. గ్రూప్ 1 కూడా అపాయింట్ చేసినాం. గ్రూప్ 1 అపాయింట్ చేసినా 9 సంవత్సరాలు ఎప్పుడన్నా వాళ్ళు
అన్నిట్లలో క్లారిటీ ఉన్నది. ఇంత 2 సంవత్సరాల్లో పూర్తిగా ఈ 2.5 సంవత్సరాల్లో పూర్తిగా రాలేదని వారు వచ్చిన మొదటిసారి ప్రభుత్వం టిఆర్ఎస్ గా ఉండి ఏర్పడినప్పుడు జానారెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉంటే కొత్తగా వచ్చిన రాష్ట్రం నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర మేము పోషించబట్టి, తర్వాత బట్టి విక్రమార్క గారు కూడా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర వహించడం వల్ల వాళ్ళు 9 సంవత్సరాలు సజావుగా పరిపాలన చేయగలిగాం. మేము ఈ విధంగా కేవలం అధికారం నుంచి దించడం, వాళ్ళని రోజు బదనాం చేయడమే మనం ప్రాతినిధ్యంగా పెట్టుకొని కనుక చేసినట్టయితే వాళ్ళు ఎప్పుడో వాళ్ళు ఈ పరిపాలన చేయగలిగే వాళ్ళు కాదు. శ్రీనివాస్ గారు, నేను అడిగేది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము సంపద సృష్టిస్తాము, మేము నిధులు తెస్తాము అని మీరు చెప్పారు కదా. మరి సంపద సృష్టి అనంటే ప్రభుత్వ భూములు అమ్మేసి మీరు తెచ్చేటువంటి అదేనా సంపద సృష్టి అనంటే? 2.5 సంవత్సరాలుగా ఎన్ని ప్రభుత్వ భూములు అమ్మినామో లెక్కేయండి. అంతకుముందు 9 సంవత్సరాలుగా ఎన్ని భూములు అమ్మినో లెక్కేయండి. వారు ఇచ్చినటువంటి ఇచ్చినటువంటి రుణమాఫీ ఔటర్ రింగ్ రోడ్డును 7,000 కోట్ల రూపాయలు, వాళ్ళు ఔటర్ రింగ్ రోడ్డును లిక్కర్ను 1 year అడ్వాన్స్ వాళ్ళు తీసుకొని ఇచ్చినటువంటి రుణమాఫీ. మరి అప్పటి వరకే ప్రభుత్వ ఖజానా పరిస్థితి ఆ విధంగా ఉంది కదా. మరి మేము ఈ 2.5 సంవత్సరాలుగా ఇప్పుడు ఇవన్నీ మెయింటైన్ చేస్తున్నామంటే సంపద సృష్టించడానికి కావాల్సిన ఇన్పుట్స్ అని పడ్డాయి. ఫ్యూచర్ సిటీయే కానివ్వండి, అనేకమైనటువంటి రంగాల లోపల ముందుకు పోవడం. 8 లక్షల కోట్ల రూపాయల ఫారెన్ ఫండ్స్ రావడానికి దానికి ఎంఓయూస్ అయినాయి. 3 లక్షల కోట్ల రూపాయలు గ్రౌండింగ్ అవుతున్నాయి. ఇమీడియట్ గా ఇవాళ పెడితే ఒక సంవత్సరం లోపు రాదు కదా. ఫస్ట్ సంవత్సరం టిఆర్ఎస్ ప్రభుత్వం అయిపోయిన తర్వాత ఉన్న డెవలప్మెంట్ ఏముంది, సెకండ్ టైం వచ్చే వరకు ఆ డెవలప్మెంట్ కనపడడానికి కొంత సమయం పడుతుంది. 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు సమయం పడుతుంది. నెక్స్ట్ టర్మ్ కనుక మళ్ళీ మీరే అధికారంలోకి వస్తే అప్పుడు అభివృద్ధి ఏంటో చూపిస్తాం. మేము అధికారంలోకి వస్తాం, అభివృద్ధి చూపిస్తాం. వాళ్ళు ఎవ్వరు ఎన్ని కలలు కన్నా. కానీ మీరు మళ్ళీ అధికారంలోకి రావాలంటే మొన్నటిసారి మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ అమలు చేస్తేనే కదా మీరు ప్రజల్లోకి వెళ్ళి ధైర్యంగా ఓటు అడిగేటువంటి అవకాశం మీకు ఉంటుంది. 100% మాకు సమయం ఉంది. మీకు ఇంకా 2 ఏళ్లే ఉంది. లాస్ట్ 6 months అంతా కూడా 2 సంవత్సరాలు చాలండి. సంవత్సరం 1.5 years చాలు మాకు. 1.5 years లో పూర్తి స్థాయిలో అమలు చేసి మేము ప్రజల్ని మెప్పిస్తాం. ప్రజల్ని మెప్పిస్తాం. రేపు కార్పొరేషన్ ఎన్నికలే కానివ్వండి, లోకల్ బాడీ ఎలక్షన్స్ కానివ్వండి, అన్నిట్లలో మేము విజయం సాధిస్తాం. పూర్తి కాన్ఫిడెంట్ తోటి కాంగ్రెస్ క్యాడర్ ఉంది, కాంగ్రెస్ నాయకత్వం ఉంది. ఓకే, రైట్ అండి. బీఆర్ఎస్ నాయకులు వెంకటేశ్వర గారితో మాట్లాడదాం. వెంకటేశ్వర గారు, కాంగ్రెస్ నాయకులు ఇచ్చినటువంటి ఏ హామీ అయితే ఉందో అవన్నీ కూడా ఖచ్చితంగా ఇంకా మిగిలినటువంటి 2 ఏళ్ల కాలంలో ఇచ్చి తీరుతాము, అప్పుడే ప్రజల దగ్గరికి ఓట్లు అడగడానికి వెళ్తాము, మళ్ళీ అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీనే, బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఇలాంటి ఆశలు పెట్టుకోవద్దు, అధికారంలోకి వస్తామనేటువంటిది వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. మరి ఇటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి మీరు ఏ హామీ కూడా అమలు కాలేదు, ప్రజల్లో పాలనా వైఫల్యం స్పష్టంగా కనబడుతోంది, ప్రభుత్వ వ్యతిరేకత మాకు కనిపిస్తోంది, మేము రానున్నటువంటి రోజుల్లో మేమే అధికారంలోకి వస్తామనేటువంటి మీరు చాలా ధీమాగా ఉన్నారు. ఏంటి మరి మీ ధీమా? ప్రభుత్వ వైఫల్యాలు మీ ధీమానా, లేదనంటే ప్రజల్లోనే నిజంగా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారా? అయ్యో అనవసరంగా బీఆర్ఎస్ను వదులుకున్నాము, కాంగ్రెస్ నమ్మి ఓట్లేసాము అని వాళ్ళలో ఏమన్నా రిగ్రెట్ ఫీలింగ్ వచ్చిందా? గుడ్ ఈవినింగ్ రాజ్ న్యూస్ వ్యూవర్స్ అండ్ తోటి ప్యానల్ మెంబర్స్కు. నేను ఏమంటానంటే మేడం, ఈరోజు జరుగుతున్నది తెలంగాణ, భారతదేశంలో 29 రాష్ట్రాల్లో 28 మా ముఖ్యమంత్రులు అంతా బాగానే ఉన్నారు, కానీ ఈ తెలంగాణలోనే భారీ విధ్వంసం జరుగుతుంది. ఎట్లా విధ్వంసం జరుగుతున్నదంటే 2023 అసెంబ్లీ ఎలక్షన్ ముందు గౌరవ రేవంత్ రెడ్డి గారు వాళ్ళ మేనిఫెస్టో కమిటీ చైర్మన్లు అంతా కూర్చొని ఈ తెలంగాణ బడ్జెట్ ఎంత, కేసీఆర్ ఏం చేసిండు, రాష్ట్రం ఎప్పుడు వచ్చింది, అప్పులు ఎన్నైనాయి అని చూసుకొని పకడ్బందీ వ్యూహంతో ఈ అమలు కాని హామీలన్నీ ఇచ్చినారు. దాంతో పాటుగా 4 డిక్లరేషన్లు, 6 గ్యారంటీలు, 420 స్కీములు పెట్టినప్పుడు ఎప్పుడైతే మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గారికి తెలివి లేదా, చదువుకోలేదా, అంగోట కన్నద్దలు పెట్టుకోలేదా, ఎందుకు అమలు కాని హామీలు ఇచ్చినారు? ఇంకొకటి ఏంటంటే మిత్రులు చెప్తున్నారు, కాంగ్రెస్ మిత్రులు ఏం చెప్తున్నారంటే మేము 21,000 కోట్ల రుణమాఫీ చేసినాము, బీఆర్ఎస్ పార్టీ అసలే చేయలేదని చెప్తుంది. మా 2014-18 మేనిఫెస్టోలో ఎప్పుడు కూడా మేము రుణమాఫీ 50,000 దాటి ఇవ్వలేదు. గౌరవ రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్ ఆమోదం ప్రకారం 41,000 కోట్లు చేయాలి, 44
లక్షల మంది రైతులకు చేయాలి. 21,000 కోట్లు 22 లక్షల మందికి చేసిర్రు. ఇప్పటికీ 2.5 సంవత్సరాలుగా 21,000 కోట్లు అప్పు ఆ రుణమాఫీ చేయలేదు. ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ December 9th మన గవర్నమెంట్ వస్తుంది. ఆ గవర్నమెంట్ లో నేను 2 లక్షల రూపాయలు రుణమాఫీ ఇస్తా, మీరు 2 లక్షలు తెచ్చుకోండి, రుణమాఫీ నేను చేస్తున్నా అని చెప్పి 1,97,000 మంది రైతులను కోపప్ చేసి పోగప్ చేసి బ్యాంకులకు పంపించి లోన్ తెప్పించి ఇవాళ ఎగ్గొట్టినటువంటి ప్రభుత్వం ఇది. ఇంకొకటి ఏంటంటే హింస అనేది ఎట్లా జరుగుతుందంటే, విధ్వంసం ఎట్లా జరుగుతుందంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉదాహరణ. ఎట్లా అంటే ఇలా కామారెడ్డి డిక్లరేషన్, చేవెళ్ళ డిక్లరేషన్, హైదరాబాదు యూత్ డిక్లరేషన్, వరంగల్ వ్యవసాయ డిక్లరేషన్ మీద వాళ్ళ క్లారిటీ లేదు. సరే ఒక క్లారిటీ లేదనుకుంటే వదిలేద్దాం అనుకుంటాం. ఇలా ఇచ్చి ఇప్పుడు నేను ఏమంటున్నానంటే కాంగ్రెస్ గవర్నమెంట్ కు తెలివి తక్కువ, ఆలోచన తక్కువ. వాళ్ళు ఈ 60 ఏళ్ళు పరిపాలించి విధ్వంసం చేశారు భారతదేశాన్ని. వాళ్ళు పరిపాలన బాగుంటే ఎందుకు విధ్వంసం జరిగేది? ఇలా ఇచ్చే రుణమాఫీ గురించి పక్కన పెట్టేస్తే కేసీఆర్ గారు ఒక బీద పిల్లలకు 1 లక్ష రూపాయలు బంగారం తెచ్చుకుంటారో దేనికైతుందో అని కళ్యాణ లక్ష్మి తీసుకొస్తే ఇలా కుట్రపూరితంగా వ్యవహరించి హైకోర్టులో ఫిల్ వేయించి ఇలా రైతు బంధు కళ్యాణ లక్ష్మిని ఆపిన ఘనత కేసీఆర్ మన రేవంత్ రెడ్డి గారు. మేము ఏమంటున్నామంటే మీరు చేసినటువంటి పనులు ఒకటి అంత ఇంత పాపాలు కాదు. ఎన్ని పాపాలు చేశారంటే లగిచెర్ల నుంచి మొదలు పెడితే, HCU నుంచి మొదలు పెడితే ఇవాళ మూసి మీద, హైడ్రా మీద, బీసీ కళగొండ మీద, రైతుల మీద ఇవన్నీ చేసుకుంటూ పోతూ మళ్ళీ గెలుస్తామంటే సరే ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ అయినా గెలవచ్చు, మీకు హక్కు ఉంటుంది మాకు హక్కు ఉంటుంది అడగడానికి. కానీ నేను ఏమంటున్నంటే 2,500 రూపాయలు ఎక్కడ పోయినాయి, తులం బంగారం ఎక్కడ పోయింది, కోతుల సంరక్షణ కేంద్రాలు ఎక్కడ పోయినాయి, మీ పవర్ ఉత్పత్తి ఎక్కడ పోయింది, మీ జనరేషన్ ఉత్పత్తి ఎక్కడ పోయింది? 13,000 ఉన్న తెలంగాణ వచ్చినప్పుడు 13,000 రాష్ట్ర ఇన్కము. 9.5 సంవత్సరాలుగా మేము 19,000కు తీసుకెళ్ళాము. మీరు వచ్చిన తర్వాత ఎందుకు డెఫిసిట్ అవుతుంది? మీరు చేసిన 2,50,000 కోట్ల అప్పు కనీసం తట్టెడు మట్టి తీయలేదు. తొమ్మడి హట్టు దగ్గర మేము 2.5 సంవత్సరాలు కట్టాను, ఒక్క ప్రాజెక్టు కూడా కట్టలేదు. ఇలా 7 ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వం పెండింగ్ పెట్టడానికి కాంగ్రెస్ పార్టీయే కారణం కాదా? నేనేమంటున్నంటే మేము మేనిఫెస్టోలో పెట్టని, బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలో లేని చాలా 100,000 చేసినాం. ఇలా చెప్పుకుంటా పోతే ఇలా ఎన్ని బస్ స్టాండ్లు కట్టినాం, ఎన్ని పోలీస్ స్టేషన్లు కట్టినాం, SRDP స్కీమ్లు ఎన్ని ఫ్లైఓవర్లు కట్టినాం, ఎన్ని కలెక్టర్ ఆఫీసులు కట్టినాం, ఎన్ని RDO ఆఫీసులు కట్టినాం, ఎన్ని MRO ఆఫీసులు కట్టినాం. ఇవన్నీ మేము ఏమంటున్నాం చెప్పనివి చాలా 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 ఉన్నాయి. కరెంటు ఉత్పత్తి ఎక్కడ జరిగింది, వాటర్ సోర్స్ ఎక్కడ అయినాయి. 9.5 సంవత్సరాలుగా ఈ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని GDPలో కానీ పర్ క్యాపిటల్లో కానీ ఎక్కడ పెట్టినాం అవన్నీ తెలుసుకొని మాట్లాడలే, వట్టిగానే వేగంగా మాట్లాడి. ఇప్పుడు వాళ్ళు అమలు చేస్తున్నటువంటివి కూడా చెప్పారు కదా, ఉచిత ప్రయాణం కావచ్చు, ఉచిత కరెంటు కావచ్చు, 500 రూపాయలకే సిలిండర్ కావచ్చు, తర్వాత రేషన్ కార్డులు. మీ 9.5 ఏళ్లలో మీరు ఎన్ని రేషన్ కార్డులు ఇచ్చారు? నేనేం చెప్తున్నంటే మేడం, బీఆర్ఎస్ పార్టీ రేషన్ కార్డులు ఇవ్వడానికి వ్యతిరేకం. మేము పర్ క్యాపిటల్ పెంచుతున్నాం, బీదరికాన్ని నిర్మూలిస్తున్నాం, ఓట్ల కోసం రేషన్ కార్డులు ఇస్తాం, ఉపాధి హామీ ఇస్తాం, బస్ ఎక్కిస్తామని. ఆ మాటకు వస్తే ప్రతి ఉచితాలు కూడా అంతే కదా వెంకటేశ్వర గారు, ఆ మాటకు వస్తే ప్రతి ఉచితాలు కూడా మీరు అడిగిన కొంచెం నాకు అర్థమైంది. ఉచితాలు కూడా మేము ప్రజలకు ఏది అవసరమో దానికి అనుగుణంగానే తీసుకున్నాం. ఇలా రైతులు ఆగమవుతున్న ఉద్దేశం మీదనే 73,000 కోట్లు 69 లక్షల మందికి 11 విడతలుగా ప్రపంచంలో ఏ ముఖ్యమంత్రి వేయకుండా చేసినాం. ఇలా చెప్పుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి కనీసం సిగ్గుండాలండి. బస్ ఫ్రీ ఇస్తున్నాం అంటే 8,500 కోట్లు గవర్నమెంట్ డబ్బులు ఆర్టీసీకి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. మీరు వచ్చిన తర్వాత ఇలా ఉన్న వాళ్ళే దాదాపుగా రేషన్ కార్డు లేని వాళ్ళు, బీదరికంలో లేని వాళ్ళు బస్సులు ఎక్కుతున్నారు. ప్రైవేట్ ఎంప్లాయీస్ మొత్తం ఉమెన్స్, ప్రైవేట్ ఎంప్లాయీస్ 20, 30, 40 వేల శాలరీ ఉన్న వాళ్ళు బస్సు ఎక్కుతున్నారు. రైతులు ఎక్కట్లేదు, కూలీలు ఎక్కట్లేదు, బీదలు ఎవరు బస్సు ఎక్కట్లేదు. అది కూడా స్కీమా మేడం? నాకు అర్థం కాదు. అది స్కీమ్ కాదు, అది మోసపూరితమైన హామీ. ఇంకొకటి ఏంటంటే మీరు అధికారంలోకి వస్తే తీసేస్తారా? అది మీరు అధికారంలోకి వస్తే ఉచిత ప్రయాణం తీసేస్తారా? బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే మా బడ్జెట్ నేనేం చెప్తున్నా, మా బడ్జెట్ ను ఆలోచన చేసి మా బడ్జెట్ సమీక్షను చూసిన తర్వాత వాళ్ళు ప్రజలకు బడ్జెట్ గా నిరుపయోగం అని చెప్తున్నారు కదా, నిరుపయోగం అని చెప్తున్నారు కదా, పథకం అనేది నిరుపయోగం అంటున్నారు కదా. మేడం నా వ్యక్తిగతంగా చెప్తున్నా, నేను 100% బస్ ఫ్రీ తీసేస్తాం. ఎందుకంటే దాంతో లాభం లేదు. ఎవరు బీదరికంలో ఎవరైతే ఇప్పుడు ఎవరైతే బిలో ప్రాపర్టీ లైన్ ఉన్న వాళ్ళు ఎవరు బస్ ఎక్కట్లేదు. అందరు సాఫ్ట్వేర్ లేడీస్, అందరు ఉమెన్స్, వాళ్ళంతా గవర్నమెంట్ ఎంప్లాయీస్,
మొత్తం ప్రైవేట్ ఉద్యోగులే ఎక్కుతున్నారు తప్ప ఇవాళ రూరల్లో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి కూలీలు, రైతులు, ఆడవాళ్ళు. ఓకే, వెంకటేశ్వర గారు ఇందాక శ్రీనివాస్ గారు అడిగినటువంటి ఒక క్వశ్చన్, మీకు కౌంటర్ క్వశ్చన్ ఏంటి అని అంటే, మీరు నోటిఫికేషన్ ఇచ్చారు కదా, మరి మీ హయాంలో ఎందుకు దానికి మళ్ళీ క్యాన్సిల్ చేసి మళ్ళీ రీ ఎగ్జాములు పెట్టి నియామక పత్రాలు ఇవ్వకుండా ఎందుకు తాత్సారం చేశారు? ఒకటి. తర్వాత బిల్లులు పెండింగ్ లో, లక్షల కోట్ల బిల్లులు పెండింగ్ లో పెట్టి ఎందుకు వెళ్ళిపోయారు? మీరు అప్పటికప్పుడే మరి బిల్లులన్నీ కూడా శాంక్షన్ చేస్తుంటే ఆ భారం ప్రస్తుత ప్రభుత్వంపై పడి ఉండేది కాదు కదా. నేను ఏమంటానంటే, మీరు శ్రీనివాసరావు ఉండాలి మేడం. అంటే ఇవాళ ఆడలేక మధ్యలో దరువు అన్నట్టుగా వాళ్ళకు అడ్మినిస్ట్రేషన్ రాక మేము బిల్లులు పెండింగ్ పెట్టినామంటే, బిల్లులు పెండింగ్ పెట్టిపోయినామంటే వాస్తవమే. అవి మేము మా ఇంటికి తీసుకెళ్ళామా? గవర్నమెంట్ లో ఎక్కడ ఉన్నాయి అక్కడనే ఉన్నాయి. నేను ఏమంటున్నానంటే, బిల్లులు పెండింగ్ ఉన్నాయి, మా దగ్గర సృష్టించలేము సంపద అంటే, మరి మేము 9.5 సంవత్సరాల రాష్ట్రాన్ని నెంబర్ 1 ఎందుకు తీసుకెళ్ళాము? మీరు ఏమంటున్నారంటే, ఇప్పుడు స్కీముల గురించి చెప్పారు. ఇంకొక క్వశ్చన్ అడిగారు, ఇలా స్కీముల గురించి చెప్పారు. మేము అమలు కాని హామీలు ఎక్కడ ఇయ్యలేదు మేడం. నేను ఏమంటున్నా అంటే, అమలు అయ్యేటే చెప్తున్నాం మేము, అమలు కాని చెప్ప. ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు మీరు ఏమన్నా, మరి దళితులకి 3 ఎకరాలు కూడా ఏమైంది? దళితులకు 3 ఎకరాల భూమి ఏమైంది? సమాధానం మేడం, మీరు అడిగిన దానికి సమాధానం రాలేదు. 9.5 సంవత్సరాల్లో మీరు చాలా నోటిఫికేషన్లు ఇచ్చారు, మీరు ఉద్యోగాలు ఇవ్వలేకపోయారు అని చెప్పారు. 9.5 సంవత్సరాలుగా మేము ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చినాము? 1,97,000 గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చినాము. ఒక్క డిఎస్సి కూడా వేయలేదని నేను చెప్తున్నా. ఒక మాట మీరు చెప్పేది 10 ఏళ్లకి. వెంకటేశ్వర గారు, మీరు చెప్పిన ఉద్యోగాల లెక్క 9.5 ఏళ్లకి, 9.5 ఏళ్లకి మీరు చెప్పిన లెక్క 100%. మీరు చెప్పినది ఇప్పుడు 9.5 సంవత్సరాలుగా గవర్నమెంట్ మేము 2,97,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినాం మేడం. 9.5 సంవత్సరాలుగా దాదాపు 2 లక్షల మందికి ఇచ్చినాం. అంటే మీ పైన చూస్తే కాంగ్రెస్ మరి 2.5 ఏళ్లలోనే 70,000 ఉద్యోగాలు ఇచ్చిందిగా. 2.5 ఏళ్ళ 70,000 ఉద్యోగాలు ఇచ్చింది. ఎక్కడ నేను ఎక్కడైనా ఊరేసుకుంటే వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చింది. వాళ్ళు ఇచ్చిన 5,600 ఉద్యోగాలు. ఎగ్జామ్ పెట్టింది మేము, నోటిఫికేషన్ ఇచ్చింది మేము, హాల్ టికెట్ ఇచ్చింది మేము. ఓన్లీ రిజల్ట్ కాడ కోర్టుకు, ఉస్మానియా యూనివర్సిటీలో ఎన్ఎస్సీ స్టూడెంట్స్ అంతా కోర్టుకు వెళ్ళి, సుప్రీం కోర్టుకు వెళ్ళి, హైకోర్టుకు వెళ్ళి ఆఫ్టర్ నోటిఫికేషన్లు అన్ని ఎలక్షన్ కోడ్ వచ్చి ఇవ్వలేకపోయినాం. ఎలక్షన్ కోడ్ అయిపోగానే అందరికి ఇచ్చింది. రేవంత్ రెడ్డి గారు పట్టాలు ఇచ్చింది. నేను ఇందాక ఒక క్వశ్చన్ అడిగాను, మీరు బీఆర్ఎస్ అలవికాని హామీలు ఇవ్వలేదు అని చెప్పారు కదా, మరి మీరు దళితులకి 3 ఎకరాలు ఇస్తామని చెప్పారా? మరి అది అలవికాని హామీ కానప్పుడు మరి మీరు దాన్ని ఎందుకు అమలు చేయలేకపోయారు? మీరు కొంచెం చాలా లెంతీగా అడుగుద్ది షార్ట్. మీరు దళితులకు 3 మీరు నేను ఎలా అడగాలో మీరు నాకు దయచేసి టీచ్ చేయకండి. దళితులకు 3 ఎకరాలు ఇవ్వలేదని మీరు చెప్పండి, దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నా కదా. ఇప్పుడు 2014లో మేము దళితులకు 3 ఎకరాలు ఇస్తామన్నమాట వాస్తవము. భారతదేశంలో తెలంగాణ బాగా పుంజుకున్నటువంటి టైంలో, సాఫ్ట్వేర్ వచ్చే టైంలో మేము 10 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేసినాం 9.5 సంవత్సరాలు. అప్పుడున్న హైదరాబాద్ కు సాఫ్ట్వేర్ అప్పుడప్పుడే వస్తున్న టైంలో గ్రామీణ ప్రాంతాలలో 5 లక్షలకు, 6 లక్షలకు, 10 లక్షలకు ల్యాండ్ కొని మేము రైతులకు ఇవ్వాలన్నా, ఎస్సీ ఎస్టీలకు ఇవ్వాలన్నా కూడా 3 ఎకరాలు దొరకకుండా మేము దాన్ని వదిలేసినాం. దానికి అనుగుణంగానే ఇవాళ మనం 3 ఎకరాలు ఇస్తున్నాం, దాన్ని పక్కన పెట్టేసినాం కదా. రైతులకు ఏం చేయాలన్న ఉద్దేశం మీదనే. అదే మీరు చేస్తేనేమో వెసులుబాటు లేక, అదే పక్కన వాళ్ళు చేస్తేనేమో అది ప్రజలను మోసం చేసినట్టు అవుతుంది అని అంటారు. రైట్, ఓకే. రామరెడ్డి గారు, సో మొత్తానికి ఇలాగా ప్రతిపక్ష అధికార పక్షాల మధ్య ఇవి చూసారు కదా, గత ప్రభుత్వం చేసినటువంటివి అప్పులు. వెంకటేశ్వర గారు మళ్ళీ మాట్లాడతాను మీతో, రామరెడ్డి గారితో మాట్లాడుతున్నాను. సో బీఆర్ఎస్ మిగిల్చినటువంటి అప్పుల వల్ల దానికి మళ్ళీ కొత్త అప్పులు తోడవుతూ దాన్ని మిత్తి కడతావు, ఇదే సరిపోతుంది. మేము ఇచ్చినటువంటి హామీలు ఖచ్చితంగా మాకున్నటువంటి 2 ఏళ్లలో మేము హామీ అమలు చేసే మళ్ళీ ఓట్లకు వెళ్తామని చెప్తా ఉన్నారు. సో మరి బీజేపీ ఇప్పుడు మీరు కూడా ఫీజు బకాయి, బీజేపీ లడాయి, ఈ రకంగా వాళ్ళు ఏదైతే అమలు చేయనటువంటి ప్రోగ్రామ్స్, పథకాలు ఉన్నాయో వాటన్నింటిపైన కూడా మీరు వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ప్రజల్లోకి వెళ్తా ఉన్నారు. సో మరి నెక్స్ట్ మీరే అధికారంలోకి వస్తారనేటువంటి ధీమా మీకుంది. ఏంటి మరి మీ ధీమా? మీ పట్ల ప్రజలకు ఉన్నటువంటి నమ్మకం ఏంటి? మేడం, మీకు ప్యానెల్లో ఉన్న గెస్ట్లకు, రాజ్ న్యూస్ వీక్షకులకు శుభ సాయంత్రం, నమస్కారం. ఇవాళ టాపిక్ ఏంటంటే ఈ 6 గ్యారంటీలు, మిగతా 420 హామీలు. దాంట్లో అంటే సగం కాలం పూర్తి అయిపోయినా కానీ సగం కూడా అమలు చేయని పరిస్థితి, దౌర్భాగ్య పరిస్థితి. ఇంతకుముందు కాంగ్రెస్ శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ
మాకు సంవత్సరాల చాలు హామీలు అమలు చేయడానికి అన్నారు. మరి 2.5 సంవత్సరాలు ఎందుకు సరిపోలేదో, సంవత్సరాలు సార్లు సరిపోయాను. ఖజానా ఖాళీ. మరి ఖజానా ఖాళీ. ఇప్పుడు ఏమైనా ఖజానా బాగా పెరిగింది, ఆదాయం ఎక్కడెక్కడ పెరిగింది ఏమైనా చెప్పిండ్రా అంటూ వాళ్ళు? ఇక్కడిక్కడ ఆదాయం పెరిగింది, ఇది అప్పులు ఇంత తీరినాయి, అప్పులు తగ్గినాయి, అలా ఏమన్నా చెప్పారా? లేదు కదా. ఇప్పుడు అప్పటికి వీళ్ళు దోచుకునే పనులే ఉన్నారు తప్ప వీళ్ళు ఆదాయ సంపద దృష్టి పనులు ఏదైతే చెప్పారు ఎన్నికల ముందు అది చెయ్యలేదు. వాళ్ళు కుంటి సాకులు. అప్పుడు తెలుసు ఖజానా ఖాళీ అని తెలుసు, అప్పులు ఉన్నాయని తెలుసు. కానీ అప్పుడు అధికార దాహంతో అడ్డగోలు హామీలు ఇచ్చి ఏంటంటే 100 రోజుల్లోనే 6 గ్యారంటీల అమలు అన్నారు. 1000 రోజులు పూర్తిగా వస్తుంది. ఇప్పుడు 100 రోజులకు 1000 రోజులకు కాంగ్రెస్ నాయకులకు తేడా తెలియదా? మరి 100 రోజుల్లో అమలు చేస్తా అన్నది 1000 రోజుల దగ్గర అవుతున్నా చేయకపోవడం, ఇంకా సంవత్సరంలో చేస్తామని అనడం ప్రజలు ఎలా నమ్ముతారు? ఇదే కాకుండా మేడం 6 గ్యారంటీలు పొందబెట్టిన వీళ్ళు ఇప్పుడు కొత్త డ్రామా జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయని ఎట్లా చెప్తే 2015 జిహెచ్ఎంసీ ఎన్నికల ముందు కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అల్లుడు వస్తే ఎక్కడ పండుకోవాలి, అగ్గి పెట్టిన సైజులో రూములు ఉన్నాయి, మేకను ఎక్కడ కట్టేయాలి, ఆవునట్టుగా ఎక్కడ కట్టాలని డ్రామా ఆడి దాదాపు 199 అనుకోండి 159 గెలుచుకొని మళ్ళా తర్వాత అది అమలు చేయక 50-60 కిందికి పడిపోయింది. తర్వాత అధికారం కోల్పోయారు రాష్ట్రంలోనే. ఇప్పుడు అదే దారిలో ఎట్లా జిహెచ్ఎంసీలో ఎన్నికల్లో గెలవాలంటే కేసీఆర్ ఎట్లయితే డబుల్ బెడ్రూమ్ ఇంట్లో హామీ ఇచ్చిండో, ఇప్పుడు వీళ్ళు మాటల గారి రేవంత్ రెడ్డి కాదు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా రేవంత్ రెడ్డితో బాగా పోటీ పడుతున్నారు మాటల గారిలో. ఏంటంటే డబుల్ బెడ్రూమ్ టవర్స్, ఇంతకుముందు ఆకాశ ఆర్మాలకి డబుల్ బెడ్రూమ్ టవర్స్ అని కొత్త ప్లాన్. ఇప్పుడు అది 2015లో బీఆర్ఎస్ గెలిచినప్పుడు మేం గెలవాలి అనుకుంటున్నారు. కానీ మరి అసెంబ్లీకి ఎన్నికల ముందు ఇచ్చిన హామీల పరిస్థితి ఏంటి? అది తెలంగాణ ప్రజలకు ఆలోచన రాదా? కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం ఉందా? గత హామీలే అమలు కాలేదు, ఇప్పుడు కొత్తగా హామీలు ఇస్తే అందులో గ్రామీణ పేదలు నమ్మారు. గత ఎన్నికల్లో మీకు పట్టణాల్లో వాళ్ళకు, ముఖ్యంగా హైదరాబాద్ లో వాళ్ళకి సీట్ రాలే, అమాయకులు, గ్రామీణ పేదలు కొందరు అమాయకులు. కానీ జిహెచ్ఎంసీ పట్టణంలో విద్యావంతులు ఉన్నారు, వివిధ మీడియా, మెయిన్ మీడియానే కాకుండా సోషల్ మీడియాలో బలంగా యాక్టివ్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీళ్ళు ఈ గ్రామీణ పేదలు నమ్మినట్టు కాంగ్రెస్ హామీలు నమ్మే పరిస్థితి లేదు. అయినా వాళ్ళు మాత్రం చాలా ఆశపడుతున్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి ఇక మైనారిటీ ఓట్ల కోసం మీటింగ్ లో మాట్లాడాడు. వీళ్ళు ఏంటంటే అధికార దాహం కోసం హామీలే ఇస్తున్నారు తప్ప ఇచ్చిన టైంలో దాంట్లో 50% అమలు చేయడం కాదు, దానికి 10 రెట్ల టైంలో కూడా 50% అమలు చేయలేకపోతున్నారు. అయినా కొత్త హామీలు ఇస్తున్నారు. ఇది కాంగ్రెస్ నైజం. రేవంత్ రెడ్డి ఇంతకుముందే ఆయన కాంగ్రెస్ లేనప్పుడు చెప్పిండు కాంగ్రెస్ ఎంత దగాకోరు పార్టీ. ఆయన ఇప్పుడు కాంగ్రెస్ లోకి వచ్చి అది ప్రాక్టికల్ గా అమలు చేసి చూపిస్తారు. సర్లేండి, అది ప్రతి పార్టీలో ఉన్నారు అలాగా పక్క పార్టీని విమర్శించి ఆ పార్టీలోకి వెళ్ళిపోయిన వాళ్ళు. రేవంత్ రెడ్డి ఒక్కటే అంత ఘోరంగా ఉండదండి. ఉషా గారు బలిదేవత అన్నామనే భారత్ మాత అనడం ఏమిటిది? ఒకటి అంత ఘోరంగా ఉంటుందా? ఎవరినైతే బలిదేవత అన్నాడో ఆమెనే భారత్ మాత అంటుండు, పార్టీలో మారిన మాట్లాడు. ఇట్లా మాట్లాడే వాళ్ళు ఎవరైనా, ఇంత టోటల్ కాంట్రడిక్షన్ లో మాట్లాడే వాళ్ళను ఎవరైనా ఎన్ని పార్టీ, అది కరెక్ట్ కాదు. దాన్ని మనం ఏ విధంగా సమర్థించకూడదని నా విజ్ఞప్తి. కొంత ఉంటుంది ఓ 10%, 15%, 20%, కానీ టోటల్ 100% ఆపోజిట్, 100% ఆపోజిట్ మాట్లాడడాన్ని మనం సమర్థించకూడదు. నా విజ్ఞప్తి అది. నేను దాన్ని అందుకే తప్పడుతున్నా. కాబట్టి అది తర్వాత ఇప్పుడు మీరు బాగానే అడిగారు ఉషా గారు, మీకు అభినందనలు. కొన్ని విషయాలు ఏంటంటే ఏదైనా విషయాలు మంచిగానే అడుగు, మీ హామీలు ఏమైనా అడుగుతూ వచ్చారు బాగానే. వీరు కూడా చెప్తుందంటే బీఆర్ఎస్ వాళ్ళు మేము రేషన్ కార్డులు తీసేస్తాం, ఇంకోటి కూడా ఫ్రీ బస్సు కూడా తీసేస్తామని చెప్తున్నారు. అది కరెక్ట్ కాదు. రేషన్ కార్డులు ఉండాలి, నియంత్రణలో ఉండాలి. ప్రజలకు అవసరం నిత్యావసర వస్తువులు ప్రజలకు అందుబాటులో ఉండాలి. ముఖ్యంగా పేదలకు కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా ఇస్తుంది, ఏ ప్రభుత్వమైనా ఇస్తుంది, ఇవ్వాలి. మరి బీఆర్ఎస్ నాయకుడు ఎందుకు అలా మాట్లాడాలో వారికే తెలియాలి. తర్వాత ఫ్రీ బస్ విషయాన్ని దాన్ని ఏంటంటే దురుపయోగం కాకుండా మార్పులు చేయాలి. ఎక్కడ అట్లా అంటే మీకు ఎగ్జాంపుల్ ఇస్తాం, ఎగ్జాక్ట్ ఇదే అని కదా ఎగ్జాంపుల్ ఇస్తాం. పల్లె వెలుగు బస్సు, ఆర్డినరీ బస్సులు లేక అవి నడిపించి పేదలకు, పేద మహిళలకు ఫ్రీ బస్సు అందుబాటులో ఉంచుతూ, ఎవరైతే ఎక్కువ కెపాసిటీ ఉండి సీటు కంఫర్ట్ కాకుండా మెట్రో ఎక్స్ప్రెస్, మెట్రో లైనర్, ఇట్లా అంటే క్వాలిటీ బస్సులు అందులో ఫ్రీ లేకుండా డబ్బులు చెల్లించే వాళ్లకు కన్వీనియంట్ గా సరిపోయే విధంగా నడిపియాలి.
ప్రజా రవాణా అనేది ప్రభుత్వ బాధ్యత. దాని పేదలకు తిరిగి ఇవ్వాలి, మిగతా వాళ్ళు డబ్బులు చెల్లించడం వాళ్ళు తిరిగి ఇవ్వాలి. Okay, right. అందులో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందింది. అది ఫ్రీ బస్ ఎత్తేయడం అనడం కూడా కరెక్ట్ కాదు. ఓకే, మరి ప్రజలు మీరు అధికారంలోకి వస్తానని చెప్తా ఉన్నారు కదా, బీజేపీని నెక్స్ట్ అధికారం అంటున్నారు కదా మీరు, ఈ ప్రజలు మరి మిమ్మల్ని ఏ రకంగా నమ్ముతారంటారు? కేంద్రంలో మీరు ఇచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో హామీలు, వాటిల్లో మీరు ఎన్ని అమలు చేశారు? మీ 2 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ పోయాయి? మరి ఇవన్నీ కూడా వాళ్ళు బేరీజ్ వేసుకుంటారు కదా, కేంద్ర స్థాయిలో దేశం మొత్తంలో ఎక్కడ అమలు చేశారని, తెలంగాణకు వీళ్ళు ఏమి ఇస్తారని వీళ్ళని నమ్మి ఓట్లు వేయాలని అడుగుతారు కదా రేపు. మేము 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఇప్పుడు చెప్పలేదా? విష ప్రచారం లాగా దాని 100 సార్లు 1000 సార్లు ఏదైతే రైతు పేదల అకౌంట్ లో 15 లక్షలు కూడా నల్లధనాన్ని తీసుకొచ్చి నల్ల చట్టాలని విష ప్రచారం చేశారు. బ్లాక్ మనీ తీసుకొచ్చి పేదల అకౌంట్లలో వేస్తామని కూడా చెప్పలేదా? ఛాలెంజ్ చేస్తున్నా, మా మేనిఫెస్టోలో కానీ మేము 2 కోట్ల ఇస్తాను చూపించండి, ఛాలెంజ్ చేస్తున్నాం. అదొకటి. ఇప్పుడు దేశం ఎంత అభివృద్ధి చెందింది, దేశం 11వ స్థానం నుంచి 5వ స్థానం 4వ స్థానం వరకు వచ్చింది. దేశ రక్షణ ఎలా ఉంది? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో ఎన్ని 100 బాంబ్లాస్ జరిగినాయి, ఇప్పుడు జరుగుతున్నాయా? ప్రపంచంలో భారతదేశానికి గుర్తింపు ఎట్లుంది? దశాబ్ద కాలంగా నరేంద్ర మోడీ నెంబర్ 1 ప్రపంచ నాయకుడుగా ఎందుకున్నాడు? అభివృద్ధి చెందే దేశంగా ప్రజలు ఎలా ఆశిస్తున్నారు? ఆ పరిస్థితి ఎలా వచ్చింది? 80 కోట్ల మందికి ఉచిత ఆహార ధాన్యాలు, 50 కోట్ల మందికి ఆరోగ్య బీమా, 4 కోట్ల మందికి ప్రధాన ఆవాస ఇల్లు, 12 కోట్ల బాత్రూమ్లు, 15 కోట్ల ఉచిత గ్యాస్ కనెక్షన్లు. ఇవన్నీ మేము మేనిఫెస్టోలో పెట్టినవి కాదు, ప్రజా అవసరాల దృష్ట్యా ప్రజలు చేసి ప్రాక్టికల్ గా చేసి చూపించినాయి. అందుకే 6 రాష్ట్రాలు అధికారంలో 2014, ఇప్పుడు 21 రాష్ట్రాలు ఎన్డీఏ రాష్ట్రాలు, బీజేపీ 18 రాష్ట్రాలు, బీజేపీ 17 రాష్ట్రాల అధికారం ఉంది. కాబట్టి ప్రజల ఆదరణ కొత్త రాష్ట్రాలు, బెంగాల్లో ఊహించాలి 2/3 మెజారిటీ, అస్సాంలో 3వసారి. అవన్నీ సరితోట కదా వచ్చినాయి ప్రతిపక్షాలు అనేవి, అవన్నీ సార్ ఏ ఒక్క రాష్ట్రంలో 2వసారి గెలవలే. సర్ని అడ్డం పెట్టుకొని గెలుచుకున్నటువంటి రాష్ట్రాలు అవి అని కదా ప్రతిపక్షాలు విమర్శిస్తా ఉన్నాయి. అక్కడ ఓటు తీసేసి పక్క పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి ఓట్లన్నీ తీసేసి మీకు అనుకూలంగా గెలుపు వచ్చింది, అది ఒక గెలుపే కాదు అని కదా ప్రతిపక్షాలు విమర్శించారు. రాజకీయ ఆరోపణలు, అబద్ధాలు మాట్లాడుతూ ఏమైనా మాట్లాడతారండి, అది వాస్తవమా? అట్లా జరిగితే న్యాయస్థానాలకు వెళ్తే న్యాయస్థానం దాన్ని నిరోధించాయా? న్యాయస్థానాలు ఏం తీర్పు చెప్పినవి అది మనకు తెలియదా? ఈ కుటుంబ పార్టీలు, అవినీతి పార్టీలు, ఓటు బ్యాంకు పార్టీలు ఎంతకైనా దిగజారి ఏమైనా మాట్లాడతాయి. వాళ్ళే ఈవీఎం తెచ్చి వాళ్ళు గెలిచినప్పుడు ఈవీఎం ఓకే, వాళ్ళు ఓడిపోతే ఈవీఎం టాంపర్ అంటారు. దీన్ని మనం నమ్మొచ్చా? మళ్ళీ చెప్తున్నా, నల్ల చట్టాలని ఏమని అన్నారు. ఇప్పటికి 2 ఉన్నారు కాంగ్రెస్ బీఆర్తో. ఏ విధంగా నల్ల చట్టమో చెప్తారా? 3 చట్టాల్లో ఏ చట్టంలో లోపం ఉందో చెప్తారా? ఛాలెంజ్ చేసి అడుగుతున్నా. రైట్ ఇక విశ్లేషకులతో మాట్లాడదాం. రామరెడ్డి గారు, సార్ మీద విషప్రదానం కూడా రైతు చట్టాల మీద చేసిన భయంకర విషయం లాంటిదే. కాబట్టి దాన్ని ప్రజలు నమ్మటం లేదు, వీళ్ళు మాత్రం విషప్రదానం చేస్తున్నారు. ఓకే, రైట్ విజయ్ గారు, సో మొత్తానికి ఇక్కడ ఖజానా ఖాళీ అని ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు చెప్పుకొస్తున్నటువంటి మాటలు, అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నిజంగా ఆర్థిక సంక్షోభంలో ఉందా అనేటువంటి, అది నిజమేనా? అది లేకపోతే హామీలను డిజైన్ చేయడంలో, ఇప్పుడు రామరెడ్డి గారు చెప్పారు, తర్వాత వెంకటేశ్వర్లు గారు చెప్పినట్టుగా ఈ అలవికాని హామీలు కేవలం అధికార దాహంతో ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించేటువంటి హామీలను వాళ్ళ ముందు పెట్టి అధికారంలోకి వచ్చారు. సో ఆ హామీల డిజైన్లో లోపమే ఇవాళ ఈ వైఫల్యానికి నిదర్శనమా? ఏం చెప్తారు మీరు? కరెక్ట్ అండి. కొండకు ఎంటిక కట్టారు. కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే కొండకు ఎంటిక కట్టారు. కట్టినటువంటి సందర్భంలో ఇష్టం ఉన్నటువంటి హామీలు ఇచ్చినటువంటి నేపథ్యంలో వస్తే కొండ వస్తుంది, లేకపోతే ఎంటిక పోతుంది అనే లెవెల్లో వస్తే కొండ వచ్చింది. కొండ వచ్చినాక దాన్ని ఎట్లా తట్టుకోవాలి? ఆ ప్లాన్ లేదు. ఆ ప్లాన్ లేకనే మీద పడుతున్నటువంటి ఈ బర్డెన్ని తట్టుకోలేకపోతున్నటువంటి సిచ్యువేషన్. ఒకవేళ మీద పడుతున్నటువంటి బర్డెన్ని మీరు ఒకవేళ అప్పుడే చెప్పారు, చాలా మంది రకరకాల బుద్ధిజీవులు కావచ్చు, విపక్షాలు కావచ్చు, అందరు చెప్పినటువంటిది మీరు కెపాసిటీకి మించి హామీలు ఇస్తున్నారు అని కూడా అన్నారు. అన్నటువంటి సందర్భంలో క్వశ్చన్స్ కూడా అడిగినటువంటిది, ఎన్నికల సమయంలో క్వశ్చన్స్ కూడా అడిగితే మేము 60 సంవత్సరాలు ఈ భారతదేశాన్ని పరిపాలించాము, మాకు పరిపాలన అనుభవం ఉన్నది, మేము ఇవన్నీ హామీలు ఎట్లా నెరవేరుస్తాము అంటే మేము సంపద క్రియేట్ చేస్తాం, ఆదాయం పెంచుతాం, ఆదాయం పెంచి మేము ఈ పథకాలన్నీ అమలు చేస్తామని కూడా
వాళ్ళు హామీ ఇచ్చిర్రు, దానికి సంబంధించినటువంటి బాండ్ పేపర్లు ఇచ్చినటువంటిది. అయితే వచ్చిన కాంచి ఆదాయం పెంచే మార్గాలు చేయాలి కదా. ప్రజల ఆదాయం ఎట్లా పెరుగుతుంది? రాష్ట్ర ఆదాయం సరిపోతలేదు, 18,500 కోట్లు అంటున్నారు, ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. దాన్ని కనీసం మీరు 24,000 కోట్లకు తీసుకుపోవాలి కదా, తీసుకుపోలేదు. దాన్ని ఈ సందర్భంలో ఈ 2.5 సంవత్సరంలో మధ్యలో ఒక 2-3 నెలలు 16,500 కోట్లకు కూడా పోయింది, దిగజారిపోయింది ఆదాయం కూడా. మీరు పెంచలేక దిగజారిపోయినటువంటి నేపథ్యంలో మళ్ళీ పుంజుకోవాలంటే చాలా కష్టం. ఎందుకు? మీ విధానాలు, మీరు అనుసరించినటువంటి విధానాలు. ఒకటి మనకు వ్యవసాయం కావచ్చు, అదేవిధంగా రియల్ ఎస్టేట్ కావచ్చు, ఇతర మనకు కావాల్సినటువంటి ట్యాక్స్ రూపంలో వచ్చేది. ప్రధానంగా ఆదాయం వచ్చేటువంటి వనరు మీరు హైడ్రా పేరుతోటి భయోత్పాతం చేసి ఇప్పుడు ఇంకా 22A నిషేధిత జాబితా తీసుకొచ్చి మొత్తం రిజిస్ట్రేషన్లు ఆపేసే విధంగా ప్రజలు ప్లాట్ కొనాలన్నా అమ్మాలన్నా ఏది చేయాలన్నా ఒక భయోత్పాతం క్రియేట్ చేసినటువంటి పరిస్థితులు ఏర్పాటు చేసిన తర్వాత మీకు ఆదాయమే రావట్లేదు. ఆదాయం రాకపోయేసరికి ఇవన్నీ బర్డెన్ పడి ముచ్చట్లు చెప్పుకుంటూ తిరుగుతున్నారు. ఈ ముచ్చట ఆ ముచ్చట, ఎంతసేపటికి ఎన్నిసార్లు చెప్పినా ఉచిత బస్సు అదొక్కటి తప్ప మీరు ఇంకేం చెప్పగలుగుతున్నారు? రైతు బంధు మొత్తం చేయగలిగిరా? అది ఇవ్వలేకపోతుంది. రుణమాఫీ మొత్తం చేయగలిగిరా? మొత్తం చేయలేకపోతుంది. ఇంకా మీరు కౌలు రైతులకి కూలీల కుటుంబాలకు కూడా ఇస్తామన్నారు, ఏటా 15,000 12,000. అది లేదు. 2,500 రూపాయలు మహిళలకు ఇస్తా అన్నది ఇవ్వలేదు. స్కూటీలు ఇస్తామన్నారు, ఇవ్వలేనటువంటి సిచ్యువేషన్లకు. ఒకే ఒకటి ఊరికే చెప్తున్నటువంటిది ఉచిత బస్సు. ఉచిత బస్సు అనే విషయం కూడా మీరు, అది కూడా పూర్తి బకాయిలు అయితే ఆర్టీసీకి చెల్లించలే కదా. అది కూడా ఉద్దరి మీదనే నడుస్తున్నది, సగం ఉద్దరి మీదనే నడుస్తున్నది, బకాయిలు పెట్టి నడుస్తున్నటువంటి సిచ్యువేషన్. ఇవన్నీ ఏంటంటే విధానాల లోపము. వీళ్ళకు ఉన్నటువంటి ఒక సరైన విధానాలు, సరైనటువంటి ఇప్పుడు ఈ ఎలినినో ఎఫెక్ట్ వచ్చినటువంటి నేపథ్యంలో ఇదొక పెద్ద అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం పెంచడానికి కావచ్చు, మనకున్నటువంటి రైతాంగంలో లక్షల కోట్ల సర్క్యులేషన్ చేయడానికి. ఎందుకంటే ప్రపంచం అంతా కరువు ఉంటుంది, భారతదేశం అంతా కరువు ఉంటుంది. మనకి ఇప్పుడు పడ్డ వర్షాలు కావచ్చు, మనకున్నటువంటి సిస్టమ్ కాళేశ్వరంది కావచ్చు, వాటర్ని కనుక వాడుకొని ప్రతి ఎకరాకు మీరు పంటలు వేయకండి అని ప్రభుత్వం పిలిపియద్దు. ప్రభుత్వం ఇప్పుడు ఈ సంక్షోభంలో మనకున్న ఫెసిలిటీస్ ఉపయోగించుకుంటే మీరు గత సంవత్సరం ఎట్లా వేసిరో అంతకంటే ఎక్కువ వేయండి పంటలు, వరి కావచ్చు, పత్తి కావచ్చు, ఏదైనా. నేను నీళ్ళు ఇస్తా, నేను కరెంట్ ఇస్తా అని రైతుల్లో ఇంకా ఆత్మవిశ్వాసం, కాన్ఫిడెన్స్ పెంచి పంటలు ఎక్కువ పండిస్తే అసలు మీరు కొనకుండా ప్రభుత్వం ఏంటంటే చూస్తుంది, ప్రభుత్వం మళ్ళీ పండిస్తే మేమేడ కొనాలి అనేది ఒక భయపడుతున్నది. కానీ కరువు ఉన్నటువంటి నేపథ్యంలో భారతదేశం అంతా కొనుక్కపోతారు. ప్రపంచంలో కరువు ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళంతా ప్రైవేట్ వాళ్ళు వచ్చి కొనుక్కపోతారు, ఎక్కువ ధరకే కొనుక్కపోతారు. ఇంకా అట్లాంటి పరిస్థితి ఎల్లినినో 150 సంవత్సరాల తర్వాత వచ్చిన ఎఫెక్ట్ తోటి మిగతా చోట్ల పంటలు పండవు, మరి మన దగ్గర పండుతాయి. ఈ వ్యాపారాత్మకమైనటువంటి విధానాన్ని కూడా ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వము అవలంబించడం లేదు. ఇది ఒక కీలకమైన ఈ సంక్షోభంలో మనము ఎంత ఉపయోగించుకొని ఉన్న సిస్టమ్ని, ఇది ఉన్న సిస్టమ్ ఉపయోగించుకుంటే ఇంకోళ్ళకి ఎడ పేరు వస్తుందని భయం ఒకటి వీళ్ళకి ఇగోకపోతున్నారు. మరి ఇంత పెద్ద సంక్షోభాన్ని కూడా వ్యాపారాత్మకంగా తెలివి. విజయ్ గారు మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్ గా, సీనియర్ అనలిస్ట్ గా మీరు క్షేత్రస్థాయిలో కూడా ప్రజల దగ్గరికి వెళ్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు కదా. సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ హామీల అమలులో జాప్యం వల్ల ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతోందా క్షేత్రస్థాయిలో? పెరిగితే కనుక అది ఎవరికి అడ్వాంటేజ్ అవుతుంది, బీఆర్ఎస్ కా బీజేపీకా? ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ సంక్షేమ పథకాలు కావచ్చు, యూరియా విషయం కావచ్చు, ఇవన్నీ కూడా కరెంటు విషయంలో వ్యతిరేకత పెరుగుతున్నటువంటి కనిపిస్తుంది. బాగా వ్యతిరేకత వచ్చింది. ప్రతి ఒక్కరూ చర్చ మొదలైంది, ప్రతి ఒక్కరి దగ్గర చర్చ మొదలైనటువంటి అంశం ఉన్నది. అయితే గతంలో ఎవరిచ్చారు ఇట్లా? గతంలో ఇచ్చినవన్నీ గతంలో ఎంజాయ్ చేసారు. గతంలో ఎంజాయ్ చేసిన పబ్లిక్ ఆ ఎంజాయ్మెంట్, ఆ పథకాలు ఆగిపోయేసరికి ఇక షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి కూడా ఆగిపోయినట్టే. ఇక మళ్ళీ మొదలయ్యే ముచ్చట్లేదు. కోర్టు ఆదేశాలు ఇచ్చింది, ఆ పేరుతోటి ఈ 2 ఏళ్ళు ఇవ్వకుండా ఆపేస్తారు. ఆపేసి ఆ 2,500 లేదో ముందర పెడతారు. 2,000 ఇది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే చేయించిందంటారా? విజయ్ గోపాల్ కాంగ్రెస్ కి సంబంధించినటువంటి వ్యక్తి కాదు కదా, ఆయన ఒక అడ్వకేట్. అది ఎవరికి తెలుస్తుందండి? అది సరే, అది ఎట్లుంటుంది, అది రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్పుకుంటారు, ఇంకేదైనా మిగతా రాజకీయ పార్టీలు అంటారు. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు ఆపని ఆర్టికల్ 14 దాదాపు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పెట్టిన కాంచి కనపడని ఆర్టికల్ 14, ఆర్టికల్ 15
సడన్ గా ఎందుకు వచ్చింది ఇప్పుడు మరి? ఇప్పుడు ఆ పేరుతో ఆపేస్తారు ప్రభుత్వం. ఆపేసి ఏం చేస్తుంది? ఇక ఇవి 2 నెలలు ఆపేసి ఆ పైసలు కూడా మిగిలించుకుంటారు. లాస్ట్ కి ఎలక్షన్ ముందు కావాల్సిన ఏమైనా పథకాలు ఉంటే ఇంప్లిమెంటేషన్ చేసే వ్యూహమే కనిపిస్తుంది. అందుకని ఈ రకమైనటువంటి ధోరణి సరైనది కాదు. రాజకీయంగా కూడా వాళ్ళకి చాలా ఇబ్బంది ఉంటుంది. రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ విపరీతమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంప్లిమెంటేషన్ చేయలేకపోతారు. ప్రజల్లో ఒక రకమైనటువంటి చర్చ కేవలం రేవంత్ రెడ్డి కుటుంబానికే ఉపయోగపడుతుంది అనేది మాత్రం పార్టీలో కావచ్చు, మంత్రులలో కావచ్చు, పరిపాలనలో కావచ్చు, ప్రజల్లో కావచ్చు మాత్రం పెద్ద చర్చ అయితే జరుగుతుంది. రైట్. ఓకే శ్రీనివాస్ గారు, ఫైనల్ గా చెప్పండి, 2.5 ఏళ్లలో అమలు చేయలేకపోయినటువంటి ఈ హామీలు మిగిలినటువంటి 2 ఏళ్ల కాలంలో మేము ఖచ్చితంగా నెరవేరుస్తామని చెప్తూ ఉన్నారు కదా, అది ఏ రకంగా సాధ్యం? ఎక్కడి నుంచి సంపద సృష్టిస్తారు? ఇప్పటి వరకు మీరు ఖర్చు పెట్టిన వాటి గురించి కానీ ఇక మీదట కావాల్సినటువంటి దాని గురించి అసెంబ్లీలో ఒక వైట్ పేపర్ రిలీజ్ చేస్తే సరిపోతుంది కదా. మరి ఈ 2 ఏళ్లలో మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? మీ దగ్గర ఏమన్నా అల్లావుద్దీన్ అద్భుత దీపం ఉందా? గత 2.5 సంవత్సరాలుగా ఇచ్చినటువంటి పెండింగ్ బిల్లులే కావచ్చు, చేసినటువంటి 21,000 కోట్ల రూపాయలు, 22,000 కోట్ల రూపాయలు అప్రాక్సిమేట్గా ఇచ్చిన రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా పేరు మీద ఇచ్చినటువంటి 27,000 కోట్ల రూపాయలే కావచ్చు. అంటే ఈ ఎట్ ఏ టైం ఒకసారి బర్డెన్ పడ్డది గవర్నమెంట్ మీద. 2.5 years స్టార్టింగ్ లో వాళ్ళు అంతకుముందు నెల జీతాలు 1వ తారీఖు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నటువంటి ప్రభుత్వం దాన్ని క్రమబద్ధీకరించి 1వ తారీఖు జీతాలు ఇవ్వగలుగుతున్నారు. అంటే అదే విధంగా ఇప్పుడు ఈ 2.5 సంవత్సరాల్లో కూడా మేము ఇచ్చినటువంటి మాక్సిమం హామీలు, ఇప్పుడు కళ్యాణ లక్ష్మి ఆగిపోద్దని విజయ్ కుమార్ గారు చెప్తున్నారు. దానికి అసెంబ్లీలో పెట్టి చట్టబద్ధత కల్పిస్తారండి. అదేమి దానికి ఆగిపోయేటువంటిది కాదు. వాళ్ళు కౌంటర్ ఫైల్ చేయకపోవడం బట్టి దాని మీద స్టే ఇచ్చారు. అదేమి ఇంట్రీమ్ ఆర్డరే కానీ అదేమి ఫైనల్ జడ్జిమెంట్ కాదు కదా. దాని మీద కౌంటర్ వేస్తారు. దానికి కావాల్సిన లీగల్ ప్రాసెస్ ఏది ఉందో చేస్తారు. తర్వాత అసెంబ్లీలో దానికి కావాల్సిన చట్టబద్ధత కల్పిస్తారు. అది ఎక్కడికి లేదు. ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని కూడా పూర్తిగా తీసేసేటువంటి ప్రయత్నం చేయదు కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే సంక్షేమ కార్యక్రమాన్ని ప్రారంభించిందే కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఈ 2.5 సంవత్సరాలు ఏ విధంగా మీరు సంపద సృష్టిస్తున్నట్టు అనేకమైనటువంటి ఇండస్ట్రీస్ కానీ ఇవి ఇక్కడ గ్రౌండింగ్ అవుతుంది. ఇప్పుడు రియల్ ఎస్టేట్ లో కూడా మీరు అంటుంటే ఇప్పుడు హైదరాబాద్ వల్ల ఇబ్బంది జరిగిందని కొంత భయాందోళన వచ్చి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ప్రతి వాళ్ళు ఎఫ్టీఎల్ అంటే ఏంది, బఫర్ జోన్ అంటే ఏంది, ఇవన్నీ ఎందుకు వచ్చినాయి? ఒక అవగాహన అయితే వచ్చింది కదా. ఇప్పుడు మంచి చెడు ఏదైనా కార్యక్రమం చేసేటప్పుడు 2 ఇంపాక్ట్ ఉంటాయి. దాంట్లో మంచి కంటే చెడు ముందు ఎక్కువ ప్రయాణం చేస్తుంది. కాబట్టి వాళ్ళ భయ ఆందోళన వచ్చడం వల్ల ఇప్పుడైతే ఎవరు ఎఫ్టీఎల్ ల్యాండ్స్ కొనరు, ఎవరైతే బఫర్ జోన్ లో ఉన్న ల్యాండ్స్ కొనరు. ఇన్వెస్టర్ కి అయితే సేఫ్ అయింది కదా. ఇది కొంచెం స్టాండర్డైజ్ అయ్యే వరకు కొంచెం సమయం పడుతుంది. రియల్ ఎస్టేట్ పుంజుకుంటది, ఇండస్ట్రియలైజేషన్. సో మొత్తానికి మీరు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు కావచ్చు, ఈ 4 డిక్లరేషన్లు కావచ్చు, 420 స్కీమ్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా అమలు చేసే తీరుతాము అని అంటున్నారు. అంతే కదా? రైట్, చూద్దాం. సాధ్యమైనంత వరకు కండిషన్ సప్లై. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రీనివాస్ గారు, వెంకటేశ్వర్లు గారు, అందేం రామరెడ్డి గారు, విజయ్ గారు, థ్యాంక్ యూ అండి. రైట్, ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్ ఫర్ మోర్ అప్డేట్స్.